హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు పవన్ కనెక్ట్ ఛానల్ని. మా యొక్క ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఫీల్ చేసుకున్న ఐటీఆర్ యొక్క రీఫండ్ యొక్క స్టేటస్ని మనం ఏ విధంగా చెక్ చేయాలో చూద్దాం. సో దానికోసం మనం గూగుల్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెర్చ్ బాక్స్లో మీరు కింద చూపిస్తుంది కదా ఈ ఫీలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని, ఈ విధంగా మీరు టైప్ చేసి క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూపిస్తున్న మొదటి వెబ్సైట్ని మీరు క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. సో వెబ్సైట్ ఓపెన్ అవ్వగా మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ బాక్స్ పక్కన ఒక సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీకు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు రెండు విధాలుగా అడుగుతుంది, ఒకటి రిజిస్టర్ చేసుకోమని, ఇంకొకటి లాగిన్ చేసుకోమని, అవునా. సో ఇక్కడ డూ నాట్ హ్యావ్ అన్ అకౌంట్, మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే ఓకేనా రిజిస్టర్ అనేది చేసుకోవాలి ఇక్కడ, ఓకేనా. సో మనం ఇక్కడ ఒకటి మనం గుర్తుకుంచుకోవాల్సింది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఐటీఆర్ ఏదైతే ఉందో దాని ఒక టైం అనేది అయిపోయింది కాబట్టి దాని ఒక టైం వచ్చేసి జూలై లాస్ట్ ఎండింగ్ వరకు ఉండే 31st వరకు ఉండే, జూలై 31st వరకు, ఓకేనా. దాని టైం అనేది అయిపోయింది కాబట్టి ఇక్కడ మీరు రిజిస్టర్ అనేది చేయలేరు, ఓకేనా ఫ్రెండ్స్. ఒకవేళ మీకు లాగిన్ ఉన్నట్లయితే, లాగిన్ పాస్వర్డ్ మీకు లాగిన్ ఉన్నట్లయితే మీరు లాగిన్ చేసుకోండి. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉన్నట్టయితే ఆ విధంగా లాగిన్ క్లిక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 3 విధాలుగా అడగడం జరుగుతుంది. ఒకటి పాన్ కార్డ్, రెండోది వచ్చేసి ఆధార్ కార్డ్, మూడోది వచ్చేసరికి అదర్, మీరు ఏదైనా పెట్టుకుంటే ఒకవేళ, ఓకేనా, మీ యొక్క నేమ్ కావచ్చు ఏదైనా సరే, ఓకేనా ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక పాన్ కార్డ్ పెట్టుకున్నా కాబట్టి నేను ఇక్కడ పాన్ కార్డ్ అనేది టైప్ చేయబోతున్నా. సో ఈ విధంగా మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది టైప్ చేసి కంటిన్యూ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఓకేనా, నా యొక్క పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వాహేగూర్ అని చూపిస్తుంది, అక్కడ ఉన్న ఖాళీ బాక్స్ మీరు ఈ విధంగా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది కాబట్టి ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క పాస్వర్డ్ని మళ్ళీ మీరు రీజనరేట్ చేసుకోవచ్చు, అంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు, కొత్తగా న్యూ పాస్వర్డ్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్, క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా ఈ పాస్వర్డ్లో నా యొక్క పాస్వర్డ్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీ యొక్క పాస్వర్డ్ని ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా కంటిన్యూ చేయగానే ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని చూపిస్తుంది కదా పైన, ఓకేనా. సో టైమర్ ఏదైతే చూపిస్తుందో దాని కింద ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ అని చూపిస్తుంది కదా, దానికి లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్ అని ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ రావడం జరుగుతుంది ఇక్కడ, ఓకేనా ఫ్రెండ్స్. వెల్కమ్ టు కుర్కుటే, ఓకేనా, ఇది నా యొక్క ఇంటి పేరు, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది దాని కింద వచ్చేసి నా యొక్క పాన్ కార్డు కూడా చూపించడం జరుగుతుంది, అదేవిధంగా ఆధార్ కార్డుని కూడా చూపించడం జరుగుతుంది, ఓకేనా. సో నా యొక్క ఈమెయిల్ ఐడిని మరియు నంబర్ని చూపించడం జరుగుతుంది. ఈ యొక్క నంబర్ వచ్చేసి నాకు ఫిలప్ చేసిన ఒక పర్సన్ యొక్క నంబర్ ఇది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఆ విధంగా మీకు ఎవరైతే ఫిలప్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క నంబర్ కూడా ఇదే విధంగా చూపించడం జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి మనం చూడాల్సింది ఇన్కమ్ ట్యాక్స్ యొక్క రిఫండ్ యొక్క స్టేటస్ని, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, ఓకేనా, రిఫండ్, ఓకేనా. సో దాని షార్ట్గా చూసేసరికి ఐటీఆర్, ఓకేనా ఫ్రెండ్స్. మనం ఐటీఆర్ యొక్క స్టేటస్ని చూద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వ్యూ ఐటీఆర్ స్టేటస్ అని చూపిస్తుందా, దీన్ని మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఫిల్డ్ సక్సెస్ఫుల్, ఓకేనా, నేను ఫిల్ చేసేసినని చూపిస్తుంది, ఓకేనా. సో ఫిల్ చేసిన విధానం అనేది సక్సెస్ అయిందని చూపిస్తుంది, ఓకేనా. సో నోట్ వచ్చేసరికి యువర్ రిటర్న్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్ ఫర్ ప్రాసెసింగ్, అంటే నా యొక్క రిఫండ్ అనేది ప్రాసెసింగ్లో ఉంది, నా యొక్క రిటర్న్స్ అనేవి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఏవైతే రిఫండ్ ఉన్నాయో రిఫండ్ వచ్చేసరికి 54,623 రూపాయలు అంటే నాకు రిఫండ్ రాబోతుంది మన యొక్క అకౌంట్, ఏదైతే మన అటాచ్ ఉందో అకౌంట్, ఆ అకౌంట్కి మనకు రిఫండ్ రావడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఓకేనా, నేను అప్లై చేసుకున్న డేట్ వచ్చేసరికి జూలై 25th 2024, ఓకేనా. సో రిటర్న్ వెరిఫై అయింది కానీ ఇంకా రిటర్న్ ప్రాసెసింగ్లోనే ఉంది, అర్థమవుతుందా ఫ్రెండ్స్. ఇక్కడ ఎటువంటి డేట్ అనేది మీకు చూపించడం జరుగుతలేదు, ఎందుకంటే ఇక్కడ రిటర్న్స్ అనేవి ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది, ఓకేనా. సో అదేవిధంగా డేట్ చూద్దాం, కన్ఫర్మ్ డేట్ అయిందో లేదని చూద్దాం, ఎప్పుడు మన యొక్క అకౌంట్లోకి ఆ యొక్క రిఫండ్ అనేది వస్తుందో మనం తెలుసుకుందాం. సో దానికోసం ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు సర్వీస్ అని కనిపిస్తుంది కదా, అవునా. సో ఈ సర్వీస్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత నో యువర్ రిఫండ్ స్టేటస్ అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీకు పాన్ కార్డ్
చూపించడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్ మీరు ఏదైతే పాన్ కార్డ్ ఇంతకుముందు మీరు అప్లై చేశారో ఆ యొక్క పాన్ కార్డ్ అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క అసెస్మెంట్ ఇయర్, మీ ఏ ఇయర్లో మీరు అప్లై చేసుకున్నారో దాని యొక్క ఇయర్ని ఇక్కడ క్లిక్ చేయండి. నా 2024-25 కాబట్టి నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా క్లిక్ చేసి ఆ విధంగా ఇచ్చేయండి. సో ఇక్కడ సబ్మిట్ చేసేసుకోండి. సో ఈ విధంగా సబ్మిట్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది బాక్స్లో. ఓకేనా. సో నో రికార్డ్స్ ఫౌండ్, ప్లీజ్ చెక్ యువర్ ఈ ఫిలింగ్ ప్రాసెసింగ్ స్టేటస్ బై నావిగేటింగ్ త్రూ ఈ ఫైల్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, వ్యూ ఫైల్ రిటర్న్స్. ఓకేనా. సో డేట్ ఆఫ్ స్టేజ్ వచ్చేసరికి ఇంకా స్టేటస్ అనేది ఇక్కడ మెన్షన్ అవ్వలేదు. ఓకేనా. ఇంకా స్టేటస్ అనేది ఇంకా ఇక్కడ ఏం కాలేదు, ఇక్కడ మీకు కన్ఫర్మ్ ఇంకా ఇవ్వలేదు ఇక్కడ మీకు. ఓకేనా. సో ఇక్కడ మీ యొక్క స్టేటస్ అనే ఈ యొక్క స్టేటస్లో మీ యొక్క డేట్ అనేది కన్ఫర్మ్ ఇచ్చినట్లయితే ఆ యొక్క డేట్లోనే మీ యొక్క ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉందో, ఏదైతే రిఫండ్ ఉందో ఆ రిఫండ్ అనేది మీకు అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఆ యొక్క డేట్లో. ఓకేనా. నా యొక్క డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి సో నాకంటూ తెలియదు ఎప్పుడు రిఫండ్ వస్తుందని నేను చెప్పలేను. ఓకేనా. సో ఎప్పుడైతే ఇక్కడ మీ యొక్క రిఫండ్ యొక్క డేట్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుందో ఆ యొక్క డేట్లో మీకు అది ఒక ఏదైతే డేట్ చూపించిందో ఆ యొక్క డేట్లో మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ని చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే మన యొక్క అకౌంట్లో పడుతుంది అనేది కూడా మనం ఈ విధంగా అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.